హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ సంధ్యా శ్రీనివాస్ చెక్కుల 3977. ఈరోజు నేను ఈవినింగ్ టైంలో స్నాక్స్కి పాస్తా చేయబోతున్నానండి. దానికి కావాల్సినగా ముందు పాస్తాలు తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఫస్ట్ మనం వాటర్ పోసుకొని వీటిని ఉడికించుకొని పక్కకు పెట్టుకుందామండి. ఫస్ట్ దీంట్లో వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసేసుకున్నామండి. ఫస్ట్ ఇలా వాటర్ పోసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఈ వాటర్ పోసుకున్న పాస్తాని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇందులో వీటికి పట్టడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 2 లవంగాలు, అలాగే కొంచెం జీలకర్ర. ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. వాటికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే మనం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి, ఎందుకంటే అవి అన్నీ అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. అప్పుడే అతుక్కోకుండా మంచిగా విడివిడిగా బాగా వస్తాయండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉడికాయండి ఇవి. పాస్తా అనేది ఇలా విడివిడిగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది పాస్తా తినడానికి. అలాగే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 ఉల్లిగడ్డ, 1 టమాటో, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. వీటితో మనం పాస్తా అనేది తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుందాం. ఇలా వేసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ ఇంతకుముందు ఉడికే దాంట్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి జీలకర్ర ఇందులో కొంచెం వేసుకున్నామండి. తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్, ఇప్పుడు కొంచెం పసుపు కొంచెమే వేసుకోండి. ఇప్పుడు టమాటోస్ని వేసుకుందాం. టమాటోస్ కూడా స్మాష్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం స్మాష్ అయిపోయాక చక్కగా కారం ఉప్పు కూడా కలిసిపోయిన తర్వాత ఇంకా మన పాస్తా అనేది వేసేసుకోవడమే. ఇలా మొత్తం దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పాస్తాని వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకుందాం. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈవినింగ్ టైంలో చేసుకునే స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. పాస్తా అనేది చాలా బాగుంటుంది. లాస్ట్కి నిమ్మకాయ ఉన్నవాళ్ళు లెమన్ పిండుకోండి, తర్వాత తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట వర్షం వస్తున్నప్పుడు చక్కగా ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోని కలుసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా తినేయడమేనండి. ఇంకంతే సింపుల్గా. థ్యాంక్ యూ ఆల్.